హాయ్ అండి అందరికీ నమస్కారం. యాక్చువల్‌గా ఈరోజు ప్రధానంగా ఈ వీడియో చేసే ముఖ్య ఉద్దేశం ఏందంటే, ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొన్ని రోజుల క్రితం, ఒక 2, 3 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అందులో మనకి ఎలక్షన్ సీజన్ అయ్యేటప్పటికి కొంతమందికి చట్టం మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇన్వెస్టర్స్‌కి కావచ్చు, సామాన్యులకు కావచ్చు, లేదా ఎంప్లాయీస్కి కావచ్చు, రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్కి కావచ్చు, అనేక మందికి అనేక రకాలైన అనుమానాలు, అనేక రకాలైన సందేహాలు వాళ్ళ మనసులో ఉన్నాయి. అసలు ఈ చట్టం ఏంటి? ఈ చట్టం వల్ల మనకి మంచా చెడా? ఈ చట్టం వల్ల మనకి ఉపయోగమేనా? ఈ చట్టం వల్ల మన భూమి సేఫ్గా ఉంటుందా లేదా అనేటువంటి రకరకాల అనుమానాలు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి మనసులో చాలా ఉండటం జరిగింది. అయితే ఈ చట్టం అనేది ఏంటి? ఈ చట్టం వల్ల మనకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అసలు ఈ చట్టం ఎక్కడిది, ఏంటి అనేది మీకు సవివరంగా వివరిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భూమి యాజమాన్య హక్కు చట్టము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచా చెడా అంటే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది మంచిదే. దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు, మనం భయపడాల్సిన పని లేదు. అసలు ఎలానో నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అసలు తేవాల్సిన అవసరం ఏంటి? దీని వెనకాల ఉద్దేశాలు ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? అసలు యాక్చువల్గా ఈ చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏవైతే ల్యాండ్ రికార్డ్స్ బ్రిటిష్ వాళ్ళు మనకి వదిలి వెళ్ళారో అదే రికార్డ్స్ని, అదే వ్యవస్థని మనం ఈరోజు కూడా మెయింటైన్ చేస్తున్నాం. మనకి యాక్చువల్గా ల్యాండ్ రికార్డ్స్ అనేది మండల స్థాయిలో రెవెన్యూ ఆఫీసులో ఉంటాయి, మున్సిపల్ ఆఫీసుల్లో ఉంటాయి, పంచాయతీ ఆఫీసుల్లో ఉంటాయి, రిజిస్టర్ ఆఫీసుల్లో ఉంటాయి, కలెక్టర్ ఆఫీసుల్లో ఉంటాయి, వక్స్ బోర్డులో ఉంటాయి, తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల ల్యాండ్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ప్రతి డిపార్ట్మెంట్కి కూడా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల అనేక రకాల ల్యాండ్ సమస్యలు అనేవి, అనేక రకాల ల్యాండ్ ఇష్యూస్ అనేది బాగా ఎక్కువగా వచ్చాయి. దానివల్ల ఏమైందంటే, ప్రధానంగా ప్రతి దేశానికి కూడా భూమి అనేది ఎక్కువ మంది భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే, ఎక్కువ మందిని భూమి డెవలప్ చేస్తే, అనేక రకాలుగా ఉన్న భూమిని అంతా కూడా మనకి ఉపయోగానికి తీసుకొస్తే, దానివల్ల ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు బాగా పెరిగి దేశం అనేది బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కానీ మన దేశంలో ఉండేటువంటి ఈ ల్యాండ్ రికార్డ్స్ వల్ల, మన దేశంలో ఉండేటువంటి ఈ పరిస్థితి వల్ల మనకు భారతదేశం అనేది ప్రాపర్గా ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేయని దేశాల్లో 160వ స్థానంలో ఉంది. దానివల్ల ఏంటంటే, ఎక్కువ మంది మన భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. సో మన భారతదేశం అభివృద్ధి కూడా కుంటుపడే ప్రమాదం ఉంది. మనకి ఉన్న సివిల్ కేసుల్లో, కోర్టులో ఉండే సివిల్ కేసుల్లో 66% కేసులు ఈ ల్యాండ్ రికార్డ్స్ సంబంధించే ఉంది. ఎందుకంటే ప్రాపర్గా ఎక్కడా కూడా నీ హక్కుల డిక్లరేషన్ కానీ, నీకు భద్రత కానీ కల్పించే వ్యవస్థ అనేది మన భారతదేశంలో లేదు. దానివల్ల ఏంటంటే, ఒకతను నాకు యాజ్ పర్ మున్సిపల్ రికార్డ్స్ ప్రకారం హక్కులు ఉన్నాయంటే, ఒకతను నాకు పంచాయతీ డిపార్ట్మెంట్లో హక్కులు, నాకు అడంగల్లో నా పేరు ఉందంటే, ఒకళ్ళు 1Bలో నా పేరు ఉందంటారు, ఒకళ్ళు RSRలో నా పేరు ఉందంటారు, ఒకళ్ళు రిజిస్ట్రేషన్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందంటారు. సో ఇలాంటి రకరకాల డిపార్ట్మెంట్స్, రకరకాల రికార్డ్స్ వల్ల ఏంటంటే మన భారతదేశంలో మనకి ల్యాండ్ ఇష్యూస్ అనేవి ఎక్కువైనాయి. దాన్ని పరిష్కరించడం కోసం నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. 2015లో నరేంద్ర మోదీ గారు ఈ వ్యవస్థకి స్థాపించారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఏం చేస్తుంది ఈ సంస్థ అంటే, మన పబ్లిక్ పాలసీలు డిజైన్ చేయడంలో వీళ్ళు ప్రధాన భూమిక అనేది మెయిన్ రోల్ అనేది వీళ్ళది ఉంటుందన్నమాట. సో ఇది గవర్నమెంట్ సంస్థ. దీనిలో చాలామంది ఇంటలెక్చువల్స్ ఉంటారు, చాలామంది మేధావులు ఉంటారు ఈ నీతి ఆయోగ్లో. వాళ్ళు ఏం చేశారంటే, ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేశారు. 10/10/2019 నీతి ఆయోగ్ వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేశారు. ఎందుకు ఆ కమిటీ ఫామ్ చేశారంటే, భారతదేశంలో ఉండే భూ సమస్యలకు సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్, రిజిస్ట్రేషన్ సంబంధించి, హక్కులకు సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్ని ఫామ్ చేయండి. ఈ ఫామ్ చేసి భవిష్యత్తులో భారతదేశాన్ని బాగా అభివృద్ధి చెందే విధంగా తోడ్పడండి అని చెప్పేసి ఒక 6 సభ్యులతోటి ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే, వికే అగర్వాల్, ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్గా, తర్వాత
పరివార్ కుమార్ కమిషనర్ ఆఫ్ సెక్రటరీ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. తర్వాత హెచ్ఎస్ మీనా జాయింట్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్. తర్వాత ఎస్ చొక్కలింగం గారు కమిషనర్ ల్యాండ్ రికార్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. తర్వాత సంజయ్ కుమార్ సెక్రటరీ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ గోవా. తర్వాత ఎస్హెచ్ అవినాష్ మిశ్రా అడ్వైజర్ ల్యాండ్ రిసోర్సెస్ నీతి ఆయోగ్ మెంబర్ ఆఫ్ సెక్రటరీ. సో ఇలాంటి ఇంటలెక్చువల్స్ మేధావులు, అంటే ఈ మేధావులు ఎవరు అంటే ల్యాండ్స్ పరంగా, రెవెన్యూ పరంగా, సివిల్ లా పరంగా, ఫైనాన్షియల్ పరంగా అనుభవం ఉన్నటువంటి ఒక 6 కమిటీ సభ్యులు, భారతదేశంలోనే వీటిలో అత్యంత అనుభవం ఉన్నటువంటి ఒక 6 సభ్యుల్ని ఒక కమిటీగా ఫామ్ చేసి ఈ భూమి యొక్క హక్కుల విషయంలో కానీ, భూమి యొక్క రిజిస్ట్రేషన్ల విషయంలో కానీ ఒక రూల్స్ అనేది ఫ్రేమ్ చేయండి అని చెప్పేసి ఒక కమిటీని ఫామ్ చేసి 10/10/2019 ఈ కమిటీ ఫామ్ చేసి 25/11/2019 కమిటీకి డెడ్ లైన్ ఇచ్చారు. 25/11 లోపు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫ్రేమ్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రధానంగా ఈ కమిటీని ఫామ్ చేశారు. ఈ కమిటీ అనేది కొన్ని సిఫార్సులు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాడిఫికేషన్స్ చేసి తయారు చేసిందే భూమి యాజమాన్య హక్కుల చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్ట్ను తయారు చేసిన వాళ్ళలో చాలామంది మేధావులు, చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరు లేరండి. చాలామంది మేధావులు అటు రెవెన్యూ పరంగా, సివిల్ లా పరంగా, అదేవిధంగా అంతో అనుభవం ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు అందరూ కూర్చొని తయారు చేసిందే ఈ భూమి యాజమాన్య హక్కు చట్టం. కాబట్టి ఈ చట్టం అనేది ఏ రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకోళ్ళ కోసమో తయారు చేసింది కాదు. భారతదేశంలోనే పబ్లిక్ పాలసీలు డిజైన్ చేసేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ నీతి ఆయోగ్ అనేది ఈ కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ ఇంటలెక్చువల్స్తో కమిటీని ఫామ్ చేసింది. ఆ ఇంటలెక్చువల్స్, ఆ మేధావులందరూ కూర్చొని ఈ చట్టాన్ని డిజైన్ చేశారు. ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ భూమి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ దగ్గర ఉండాలి. మీ భూమి మీద ఎలాంటి తగాదాలు, పేచీలు ఉండకూడదు. ఒకవేళ సమస్య ఏదన్నా ఉంటే ఇప్పట్లాగా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు కింది కోర్టు, పై కోర్టు, దానిపై కోర్టు, దానిపై కోర్టు అని చెప్పేసి సంవత్సరాల తరబడి, యుగాల తరబడి ఒక మనిషి జీవితం కూడా సరిపోనన్ని సంవత్సరాలు దాని మీద ఉండకూడదు. తొందరగా సమస్య పరిష్కారం అయిపోవాలి. ల్యాండ్ వెరీ క్లియర్గా ఉండాలి. తద్వారా భారతదేశంలో మరిన్ని పెట్టుబడులు రావాలి. తద్వారా భారతదేశంలో మరిన్ని ఉపాధి, ఉద్యోగ మరియు అభివృద్ధి అనేది జరగాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ రికార్డులన్నీ కూడా ఒకే చోట ఉంటాయి. ఆయన్నే టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అంటారు. ఈ టైటిల్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మన భూమికి సంబంధించిన ప్రతి రికార్డు ఇక పద్ధతిలో రెవెన్యూలో, మున్సిపాలిటీలో, పంచాయతీ ఆఫీసులో, ఎండోమెంట్ ఆఫీసులో, వక్స్ బోర్డులో ఇలాంటి అనేక రకాల రికార్డ్స్ అన్నీ కూడా ఒకే చోట ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి. ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ మనం అప్లికేషన్ పెట్టుకోగానే మన రికార్డు మొత్తాన్ని పరిశీలించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మొత్తం పరిశీలించిన తర్వాత ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. అన్నీ పరిశీలించి పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పేసి పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఒకవేళ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత 2 సంవత్సరాల వరకు దాని మీద ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే కాంటాక్ట్ చేయొచ్చు. 2 సంవత్సరాల తర్వాత ఎవరికి ఎలాంటి హక్కులు ఉండవు. ఇంకా అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన 2 సంవత్సరాల లోపు ఎవరన్నా సరే మాకు హక్కులు ఉన్నాయని చెప్పి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మాత్రం ఎవరు ఎలాంటి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా ఇంకా కోర్టులకు వెళ్ళాలి, పద్దాకలా కోర్టుకు వెళ్ళాలి, కేసులు వేయడాలు ఉండవు. ఒకవేళ మీకు భూమిలో ఏదైనా సమస్య ఉండి మీకు హక్కులు ఉన్నాయి మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర ఏర్పాటు చూసుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ కనుక మీ సమస్యను పరిష్కరించకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ట్రిబ్యునల్లో మీ సమస్య కనుక పరిష్కరించకపోతే నెక్స్ట్ లెవెల్ హైకోర్టులో కూడా నార్మల్గా కాకుండా ఒక స్పెషల్ ఈ సివిల్కి సంబంధించి, భూమికి సంబంధించి ఒక స్పెషల్ బెంచ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇదివరట్లాగా సంవత్సరాలు గడిపేయడాలు ఏముండవు. అంటే ఎంబడే కేసు వచ్చిందా వితిన్ 3-4 మంత్స్లో డిస్పోజ్ చేసేయడమా. ఇలా పకడ్బందీ వ్యవస్థని ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. అలా నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీ అనేది రిపోర్ట్ ఇచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు
తన కమిటీ యొక్క సిఫార్సులను పంపించడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సివిల్ కోడ్స్ ప్రకారం, అంటే వాళ్ళ లోకల్లో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి సివిల్ యొక్క నామ్స్ ప్రకారం వీటిలో చిన్న చిన్న మార్పులు, మోడిఫికేషన్స్ చేసుకొని ఒక చట్టం రూపంలో తీసుకురండి అని చెప్పేసి ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది భూమి యొక్క హక్కులు, కొనుగోలుదారు యొక్క హక్కులు అనేది రక్షించబడతాయనే ఉద్దేశంతో చట్టంలో మోడిఫికేషన్స్ చేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపించి రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత ఒక 3 days బ్యాక్ మన ఆంధ్రప్రదేశ్లో గజెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదండి దీని వెనకాల ఉన్న కథ. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వమే తనంతట తాను చేసింది కాదు, అట్లానే కేంద్ర ప్రభుత్వం తనంతట తాను చేసింది కాదు. భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాలైన ఇంటలెక్చువల్స్, మేధావులు కూర్చొని భారతదేశం యొక్క అభివృద్ధిని, భూమి యొక్క సమస్యల్ని, భూమి యొక్క యాజమాన్య యొక్క హక్కుల్ని పరిరక్షించడానికి తయారు చేసిందే భూమి యాజమాన్య హక్కుల చట్టము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అందరికీ కూడా ఈ కొత్త చట్టం అనేది ఉపయోగపడుతుంది, మంచి జరుగుతుంది అని నాకైతే 100%. ఈ చట్టం పూర్తిగా చదివిన తర్వాత ఈ చట్టం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. 100% మార్పు అనేది అవసరం. దీని గురించి పెద్దగా భయపడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ.